మా పరలోకమందున మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, సర్వశక్తిగల దేవా, మరి యొక్క రాత్రికాల సమయంలో నాయనా మరి సంఘ ప్రార్థనగా తర్వాత మరి బర్త్డే మీటింగ్గా మా తండ్రి చేరువస్తుండగా మా తండ్రి నీ యొక్క కృపను అనుగ్రహించండి. నీ నడిపింపును కోరుకుంటున్నాము. నీ అధికారం కిందకు వస్తుంటున్నాము. నీ ఆధిపత్యం కిందకు వస్తుంటున్నాము. దేవా సహాయం చేయి తండ్రి. దేవా మా తండ్రి పరిశుద్ధాత్మ దేవా, నీవు మా మధ్యలో ఉండి మాకు నీవే నడిపించవలసిందిగా కోరుతున్నాము. పాటల ద్వారాను వాక్యం ద్వారాను మా తండ్రి నీవు మాట్లాడవలసిందిగా కోరుతుంటున్నాను. రావాల్సిన వారిని మా తండ్రి నాయనా క్షేమంగా నడిపించండి, త్వరగా నడిపించండి. దేవా సమస్తం కూడా చక్కగా మర్యాదగాను నీ మహిమకరంగా జరుగుటకు సహాయం చేయమని కోరుతున్నాను తండ్రి. దేవా ఇక్కడ వచ్చేటువంటి మరి బిడ్డలను జ్ఞాపకం చేసుకునైనా వారి అక్కలు తీర్చము. ఎవరైతే ఏ పరిస్థితులలో వస్తుంటున్నారో వారిని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. దేవా మా తండ్రి నైనా మరి హెబ్రోన్లో ఉండే దైవ సేవకులను జ్ఞాపకం చేసుకునైనా, అలాగే తను మరి వసంత కుమార్ అంకులను, అలాగే తను మరి ఇంకా మరి మా ప్రియులను జ్ఞాపకం చేసుకో తండ్రి. నైనా కృపను భద్రపరచండి, మంచి ఆరోగ్యంతో నింపండి మా తండ్రి. మరి రాబోయే కూడా క్షేమంగా నడిపించావు నీ కొందములు. అలాగే తన సాంసనను నడిపించావు తండ్రి నీ కొందము తండ్రి. సునీతక్కను నడిపించావు తండ్రి నీ కొందములు. అయినా ఆంటీని నడిపించావు నీ కొందములు. దేవా మా తండ్రి ఇక్కడ గడిపే సమయం దీవెనకరంగా చేసి నైనా షారోన్కు నీ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించమని కోరుతున్నాను తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వీడియో మాత్రం పెట్టాను. ఇట్లా నీ ఫోన్లో కనెక్ట్ చేద్దామా? సరే ఇది పెట్టుకో, మరి అయితే వాయిస్ మంచిగా వస్తుంది. నీ కృపాతిశయమన సింపుల్గా తెలిసిన పాటలు పాడు. అవన్నీ ఇప్పుడు నాకు కష్టం అవుతాను. చెప్పు, నువ్వు చెప్పు మరి అయితే. ప్రభు గొప్ప కార్యములు చేశానని, ప్రభు గొప్ప కార్యములు చేశానని పాట పాడదామండి. రెండు 242 గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రం స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ
కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రం స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రం స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. సంగీత గానములతోను సన్నోతించుచు ప్రభుని. సంగీత గానములతోను సన్నోతించుచు ప్రభుని. సీతార స్వరమండలములతో మనమార్పాటించెదము. సీతారా స్వరమండలములతో మనమార్పాటించెదము. స్తోత్ర స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రం స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులము సేవింతుము. ప్రేమా సౌందర్యము వాడు క్షేమమునిచ్చువాడు. ప్రేమా సౌందర్యము గలవాడు క్షేమమునిచ్చువాడు. మహిమైశ్వర్యములు గలవాడాయన్ మహిమీ పొగడెదము. మహిమైశ్వర్యములు గలవాడాయన్ మహిమీ పొగడెదము. స్తోత్రం స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రం స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి. మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి. ఘనత మహిమ ప్రభావము ప్రభునకు హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమ ప్రభావము ప్రభునకు హల్లెలూయా ఆమేన్. స్తోత్రం స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రం స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రు ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము సాయించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని సాయించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మన
మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ఆనందంగా యెహోవాను అక్క ఒక్కొక్కసారి సలోమి ఇవ్వాలి. పెడుతూ వస్తుంది. హలో దమ్మా మా శివ ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఇది ఆన్ ఆఫ్ స్విచ్. చాలా బాగా ప్లే చేస్తుంటారు. సో ఫుల్ ఆఫ్ లైఫ్ దేవుని స్థుతించడం ఆ మ్యూజిక్ చాలా బాగా ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలముల కీర్తించేదం. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవామిచ్చిన జీవదాత. అన్ని కాలముల కీర్తించేదం. పిల్లలు ఆకలిగొను యెహోవా సహాయులందరికీ. సింహపు పిల్లలు ఆకలిగొను యెహోవా సహాయులందరికీ. ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు. ఆహా ఏ మందు నీ విశ్వాసితం
కీర్తించేదం ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాదీయ పోరాడినన్ ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపినా కన్న తండ్రి నిన్ను కొనియాడెదం ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపినా కన్న తండ్రి నిన్ను కొనియాడెదం ఆనందముగా వాణి కృపలన్నీ అన్ని కాలమున దించేదం ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలమున దించేదం నిన్ను తావు చీకట్ల లోయలందున జీవాపు వెలుగ త్రోవ చూపి తావు చీకట్ల లోయలందున జీవాపు వెలుగ త్రోవ చూపి దేవా తోడై నడిపించితివి నీ కృపను వివరించేదం నీ విశ్వాస్యతం దేవా తోడై నడిపించితివి నీ కృపను వివరించేదం నీ విశ్వాస్యతం ఆనందంగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలమున కీర్తించేదం ఆనందముగా యెహోవా నీ కీర్తించేదం పర్వతంబులు పారిపోయినాను ఊర్విలో మాతో కలిగినను పర్వతంబులు పారిపోయినాను ఊర్విలో మాతో కలిగినను తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదని విశ్వాసితం తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదని విశ్వాసితం ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలమున కీర్తించేదం ఆనందముగా యెహోవా నీ స్తుతియు మహిమ ఘనత నీకే పాట పాడుకుందామండి. స్తుతియు మహిమ ఘనత మన అందరికి వచ్చిన పాట 175. ఈరోజు షారోన్ గట్టిగా పాడాలి, ఎందుకంటే షారోన్ గురించి కదా మనం అందరూ వచ్చిండేది, కాబట్టి షారోనే పాడాలి ఇప్పుడు.
చారణ్ మైక్ తీసుకోమ్మా. మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము కొనియాడెదము. ఉండండి ఒక్క నిమిషం. ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువాబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువాబడని చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దినము నిలచు వాత్సల్యతమాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతి దాచించెదము దాక్షిణ్యా ప్రభువా. ప్రీతితో మా స్తుతి ప్రార్థించెదము దాక్షిణ్యా ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో భరించితివి శ్రమలు నిందలు పోచితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు
యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. లాస్ట్లో ఏ పాట పాడుతున్నావు? ఇంగ్లీష్ అని పాడుతున్నా అదే నీవు మైక్ తీసుకోవా? థ్యాంక్ యూ. హలో ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రేమ గల మా పరలోకమందున మా తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, సర్వశక్తిగల దేవా, సర్వంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలనేటువంటి గొప్ప దేవుడవు, వేవేల కోట్ల దూతల చేత ఆరాధింపబడుతూ పూజింపబడుతూ మహిమపరచబడుతున్నటువంటి దేవా, నీ యొక్క ఉన్నతమైనటువంటి నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాము. ఈ సాయంకాలం వేళలో నీ ప్రియ బిడ్డలముగా చేరి వస్తుండగా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును చేరి వస్తారో అనగా యేసు నామములో మేము చేరి వస్తుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో నీవే అధికారిగా ఉంటూ నాయన పరిశుద్ధాత్మ దేవా, నువ్వు మా మధ్యలో ఉండి నువ్వు మాతో మాట్లాడవలసిందిగా కోరుతుంటున్నాను. సంఘ ప్రార్థనగా మరియు బర్త్డే కృతజ్ఞత కూడికగా చేరి వస్తుండగా దేవా, మరి ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా నీ వాక్యము చేత నీవు దర్శించవలసిందిగా కోరుతుంటున్నాను నాయన. నేను నిలబడేటువంటి నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాదు, నాలో ఏమాత్రం కూడా మంచితనం లేదు, నాలో ఏమాత్రం కూడా తలాంతు లేదు, నాలో ఏమాత్రం కూడా యోగ్యత లేదు తండ్రి. దేవా, మరి నీ యొక్క ఆలోచన, నీ యొక్క నడిపింపుని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వారు ఖాళీగా వెళ్ళకుండా నీ ఆత్మ కార్యమును, రక్షణ కార్యమును, శిలువ కార్యమును నాలో మాలో జరిగించవలసిందిగా కోరుతుంటున్నాను. నా ఆత్మ ప్రాణ దేహంలో నీ స్వాధీనం ఉంచుకోమని కోరుతూ, వాతావరణాన్ని కరెంటు నీ స్వాధీనం ఉంచుకోమని, కనపడినటువంటి అంధకార చీకటి శక్తులను నీ స్వాధీనం ఉంచుకోవాల్సిందిగా కోరుతూ, రావాల్సిన నీ ప్రియులను క్షేమంగా నడిపించమని కోరుతూ, యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ సమయంలో మరి మనమందరం చేరి రావడానికి ఒక కారణం ఉంటున్నది. ఏంటనేది? సంఘ ప్రార్థన, తర్వాత షారోన్ బర్త్డే. అంటే ఎవరు అక్కడ ఎవరు కూడా సంఘ ప్రార్థన అంటే ఎవరు రారు. సంఘ ప్రార్థన అంటే అక్క వాళ్ళిద్దరు వస్తారు అంతే. తర్వాత మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చేమో వాళ్ళు కింద. కానీ అంటే ఒక అకేషన్, ఒక సంతోషకరమైనటువంటి అకేషన్కు మనం అందరం చేరి వస్తున్నాం. రోజు మనం చేరి రాలేం కదా ఏమ్మా. రోజు మనం చేరి రావడానికనికి మనకు జాబులు ఉన్నాయి, తర్వాత మనకు పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి కదా. ఈరోజు మరి ఎంతో సంతోష కారణంగా ఉంటున్నది. మరి షారోన్ యొక్క పుట్టుక దినం రోజు మనం అందరం ఇక్కడ చేరి రావడానికి, మనం అందరం కలుసుకోవడానికి, మనం ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, లేదా 2 నెలలకు ఒకసారి కలుస్తుంటాం కదా ఏం రాబిన్. కానీ ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం ఇది. యెహోవా ఏర్పాటు చేసిన దినం. మనం అందరం కలుసుకోవాలని దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అందు గురించి మనం కలుసుకోగలుగుతూ వచ్చాం, లేకపోతే మనం కలుసుకోలేము.
దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మన ఎడల కనపరచబడినది కాబట్టి మనము ఈరోజు కలుసుకోగలుగుతున్నాం. మరి తల్లి గర్భమున పుట్టక మునుపు నుంచే షారోన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడిగా ఉంటున్నాడు. ఈరోజు షారోన్ ఇక్కడ మన మధ్యలో ఉంది అంటే దేవుని యొక్క కృప. షారోన్ ఇక్కడ ఉంది కాబట్టి, సజీవంగా ఉంది కాబట్టి మనమందరం కూడా ఇక్కడ కూడుకొని వచ్చాము. ఇక్కడ షారోని లేకపోతే మనం ఇక్కడ వచ్చేటోళ్ళమా? కాబట్టి దేవుడు షారోను పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఆయన ఎంతో దయ చూపిస్తున్న వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా షారోను పట్లనే కాదు, దేవుడు మనందరి పట్ల కూడా దేవుని యొక్క దయను కనపరుస్తున్నాడు. కాబట్టి మనం సజీవుల లెక్కలో మనము ఉంటున్నాము. లేకపోతే మనము గతించిపోయిన వాళ్ళం. నిన్నటి దినమున ఉన్నవాళ్ళు ఈరోజు లేరు కదా. నిన్నటి దినమున ఉన్నవాళ్ళు ఈరోజు లేకుండా అయిపోయినారు. ఏంటంటే దేవుడు మన పట్ల కలిగినటువంటి గొప్ప ఉద్దేశము. అమ్మ షారోను, నీ యొక్క 2025 సంవత్సరం వాగ్దానం ఏంటి? ఈరోజు నేనే ఇక్కడ సేవకుని, ఇక్కడ నేనే వర్తమానికుని. కాబట్టి ఇప్పుడు మనము ఎక్కడి నుంచి మరి దేవుని సేవకులు వచ్చారనుకోండి, మరి మనము విధేయత చూపిస్తామా లేదా? ఈరోజు ఒక సహోదరునికి చెప్పాను వాకింగ్ చెప్పమని. ఆ సహోదరుడు నాకు బాగలేదు, నేను చెప్పలేను అన్నాడు. సరే ఆయన నువ్వు రా, వచ్చి కీబోర్డ్ అన్న ఎద్దురా అని చెప్పేసి పిలిచాను. నువ్వు ఏమైపోయినా పర్వాలేదు, ముందు నువ్వు రా అని చెప్పాను. అయినా కూడా సరే. మరి ఈరోజు కాబట్టి మనము ఏం చేస్తామంటే దేవుని వాక్యమును మనము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు అది వ్యక్తిగతంగా తీసుకోవద్దండి. అది వ్యక్తిగతంగా నన్నేదో బాధ పెట్టేదానికి ఈయన చెప్తున్నాడని అనుకుంటే అది మనకు ఆశీర్వాదం ఉండదు. అది ఇది నా మేలు కొరకే చెప్పాడు అనేది మనము తీసుకోవాలి. అప్పుడు అది మన హృదయంలో, మన జీవితాలలో, ఒక కుటుంబంలో జరిగే పరిస్థితులు లోకంలో ప్రతి ఇంటిలో ఉంటాయి. ఇవన్నీ కష్ట సుఖాలు, దుఃఖము, ఆనందము, సంతోషము, అన్ని పరిస్థితులు కూడా ప్రతి కుటుంబంలో, ఐశ్వర్యవంతుల యొక్క కుటుంబాలలో, ధనవంతుల యొక్క ఇంటిలో కూడా ఉంటాయి, పేదవాళ్ళ ఇళ్ళలో కూడా ఉంటుంది. ప్రతి కామన్ ఇవన్నీ పరిస్థితులన్నిటినీ. కాబట్టి అది ఏదో మనం కావలసిగా చెప్తున్నట్లుగా మనము దాన్ని తీసుకోకూడదు. మరి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనకి ఏమైతే జరుగుతున్నాయో వాళ్ళకి అప్పుడే సంభవించాయి. కాబట్టి మనం ఆందోళన చెందనవసరం లేదు, భయపడిన అవసరం లేదు. అమ్మ వాగ్దానం చెప్పమ్మా, నీ వాగ్దానము నువ్వు చదువుతూ ఉంటే నేను మరి వాక్యంలోనికి వెళ్తాం. చదువు. గుర్తులేదా? వెరీ గుడ్. సరే, నీవు ఈరోజు ఏంటి స్పెషల్ డే నీ జీవితంలో స్పెషల్ డే ఏంటి? నువ్వే చెప్పాలా, వేరే వాళ్ళు చెప్పకూడదు. ఇది నీ దినం, కానీ నువ్వే మాట్లాడాలి. ఇక్కడ నేనేమన్నాను? ఇక్కడ నేను హెబ్రోన్ నుంచి వచ్చిన సేవకుడిని అనుకో. అంతేగాని వేరే విధంగా అనుకొని మళ్ళీ మనము వేరే విధంగా తీసుకోవద్దు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? బర్త్డే. నీవు ఎవరి కొరకు పుట్టావు? ఎవరు నిన్ను కన్నారు? అది చెప్పు. నీకు తెలిసింది చెప్పు. నువ్వేమి ఆన్సర్లో ఏదో ఇది ఐఏఎస్ క్వశ్చన్లు ఏం కాదు ఇవి. నీవు ఎవరి కొరకు పుట్టావు? ఎవరు నిన్ను కన్నారు?
దేవుని కోసం పుట్టావు. ఇంకా నిన్ను కన్నింది ఎవరు? అది తల్లియా తండ్రినా? కరెక్ట్ ఒక్కటే చెప్పాలి ఆన్సర్. చూడండి, ఎవరు కన్నెవరు? నేను మరి ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము చదవమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. చాలమ్మా. ఇక్కడ ఇస్సాకును ఎవరు కన్నారంట? అబ్రహాం కన్నాడు. కానీ గర్భం దాల్చింది షారా. కానీ కన్నింది ఎవరు? అబ్రహాము. పురుషుని యొక్క మరి ఆధిపత్యం లేకుండా, పురుషుని యొక్క ప్రమేయం లేకుండా మరి ఎవరు కూడా మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ జన్మించలేదు. మరి తనలో ఉన్నటువంటి పురుషునిలో నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ద్వారా మగపిల్లవాడు జన్మిస్తాడు, మరి నెగిటివ్ ద్వారా మరి బాలిక జన్మిస్తుంది. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, పిల్లల్ని కన్నింది ఎవరంటే పురుషుడు. అనగా ఇక్కడ నీవు దేవుని యొక్క స్వరూపములో నీవు జన్మిస్తూ వచ్చావు. ఎందుకొరకు మనం ఈ లోకంలో మనం జన్మిస్తూ వచ్చామంటే, యెషయా 43వ అధ్యాయము ఎందుకొరకు మనము జన్మిస్తూ వచ్చినాం? యెషయా 43వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. నువ్వే చదవాలి. ఏం పేరు నీ పేరు? షారోన్. చదవమ్మా. Even everyone that is called by my name, for I have created him for my glory, I have formed him, yeah, I have made him. సలం చదవమ్మా. 7వ వచనం చదువు. చాలు. ఇక్కడ మనము దేని కొరకు సృష్టించబడ్డాము? ఎవరి మహిమ నిమిత్తమమ్మా? దేవుని మహిమ నిమిత్తము మనము సృష్టించబడ్డాము. మరి దేవుని మహిమను తీసుకుని వస్తున్నాము మనము. దేవుని మహిమ అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? మహిమ అంటే ఎవరైనా చెప్తారా? దేవునికి సాక్షి. మన ద్వారా మహిమ అనగా వెలుగు. మహిమ అనగా వెలుగు. తర్వాత కీర్తి, ప్రతిష్టతలు, గౌరవము, ఇవన్నీ కూడా మరి పర్యాయ పదాలు వస్తాయి. మరి ఈ మహిమ నిమిత్తము, ఎవరి మహిమ నిమిత్తము మనము సృష్టించబడ్డాము? దేవుని మహిమ నిమిత్తము మనం సృష్టించబడ్డాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. మనందరినీ కూడా సృష్టించింది దేవుని యొక్క మరి దయ మనం కాపాడుతున్నది. ఆయన యొక్క దయ లేకుండా మనము సృష్టించబడలేము. ఆయన యొక్క జగత్తు పునాది వేయబడకపోతే మనము ఆయనలో మనము ఒక ఉద్దేశము, ప్రణాళికలను కలిగిన వాడిగా ఉంటున్నాడు మన పట్ల. ఈరోజు ఎంతోమంది జన్మదినమును చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఈరోజు ఎంతోమంది వేల మంది సంఖ్యలో, లక్షల మంది ప్రపంచంలో జన్మదినం జరుపుకునేటోళ్ళు ఉన్నారు. ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, అబ్బా ఈరోజు నా జన్మదినం అని జరుపుకునే వాళ్ళుగా ఉంటున్నారు. మంచిదే. మనము దేని కొరకు నేను సృష్టించబడ్డాను? నేను ఒక చిన్న విషయం చెప్తానండి, చిన్న డైవర్షను. నా యొక్క జన్మదినం వచ్చినప్పుడు 6th క్లాస్లో నేను చదువుతున్నాను, 83లో అప్పుడు చదువుతున్నప్పుడు ఆ రోజు మరి మేము ఎంతో మరి మా నాన్నకు ఎంతో మరి పరిస్థితుల్లో కష్టంలో ఉన్నాం. మేము చిత్తూరులో ఉన్నప్పుడు నేను మా మదర్ని అడిగాను, అమ్మా ఈరోజు బర్త్డే కదా, మా ఫ్రెండ్స్ వస్తామంటున్నారు, ఎట్లా అంటే సరే తీసుకురా అని చెప్పేసి మందిరం ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకు కేసరి బాత్ చేసి పెట్టింది మా అమ్మ.
తర్వాత ఇంకో నెక్స్ట్ ఇయర్లో ఒక సిస్టర్ పిలిచి కేక్ చేశారు. అది ఫస్ట్ టైం నాకు. అనగా ఎంతో సంతోషం అన్నమాట. చిన్నప్పుడు మన చిన్నపిల్లలకు మనకు ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది బర్త్డే అనగా మనము దేవుని పట్ల మనము దేవుని మహిమ కొరకు మనము ఈ లోకంలో జన్మించబడిన వారంగా ఉంటున్నాము. అది మనను తల్లిదండ్రులుగా మనము పెద్దవాళ్ళంగా పిల్లలకు తెలియజేయవలసిన వారంగా ఉంటున్నాము. నీవు దేవుని మహిమ నిమిత్తము సృష్టించబడ్డావు, నువ్వు దేనికి కొరకు కాదు. మొట్టమొదటిగా మనము పిల్లలకు ముందు మనం కూడా ఆలోచించాలి. మనము వయసు అయిపోతూ ఉంది, కానీ మనం ఇంతకుముందు మనము తెలుసుకోలేకపోతున్న స్థితిలో ఉంటూ వచ్చాం. మనకు అంత జ్ఞానం లేని వారంగా ఉంటూ వచ్చాం. మనం అజ్ఞాన దశలో ఉంటూ వచ్చాము. తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చాం. దేవుడు ఇప్పుడు మనల్ని తెలియపరుచుకుంటున్నాడు, తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అయ్యా, నిన్ను సృష్టించింది నా మహిమ నిమిత్తం నిన్ను సృష్టించాను. ఒక షారోన్నే కాదు, ఇక్కడ చేరొచ్చిన వాళ్ళందరినీ కూడా సృష్టించబడింది దేని కొరకంటే దేవుని మహిమ నిమిత్తము. మనం కొన్నిసార్లు హాస్పిటల్లో ఉంటాము, ఎన్నో ఆపరేషన్లు ఉంటుంది, ఎన్నో పరిస్థితుల్లో ఉంటాం, కష్టంలో ఉంటాము, మళ్ళీ వాటి నుంచి బయటకు వచ్చింటాము. ఎందుకని? ఇవన్నిటిలో దేవుని యొక్క అదృశ్య శక్తి మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంటున్నది. మనకు తెలియకుండానే దేవుని యొక్క దక్షిణ హస్తము మనల్ని కాపాడుతూ ఉంటున్నది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని దూతలు మన కావిలు ఉంటాయి. మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మనము ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు మనము కలిగిన వారు మనకు ఎదురై ఉంటాయి. వీటన్నిటిలో కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. కానీ మనం ఏమనుకుంటామంటే ఫలానా వ్యక్తి చేశారు, ఫలానా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. మంచిదే, మన మనుషులను గౌరవించాలి. అయితే దేవుని యొక్క అదృశ్య శక్తి షారోనులో ఉంటుంది. షారోను పువ్వు అనగా ఎంతో శ్రేష్టమైనటువంటి పువ్వుగా ఉంటున్నది. షారోను పొలములో పూయబడినటువంటి అనేసి బైబిల్ గ్రంథం ఉంటున్నది. షారోను అనగా ఎంతో పరిమళించేటువంటి వాసన, పరిమళించేటువంటి తత్వం ఉంటుంది. మన జీవితాలు కూడా, షారోను యొక్క జీవితం కూడా దేవునికి మహిమకరంగా పరిమళించే, దేవునికి పరిమళ వాసనగా ఉండాలి. మీరు పరిమళ వాసనగా చేయబడి ఉన్నారనటాడు. మనం ఒకప్పుడు ఎలా ఉంటూ వచ్చాము? దేవునికి దూరస్తులుగా ఉంటూ వచ్చాము. కానీ ఇప్పుడు మనము దేవునికి పరిమళ వాసనగా చేయబడి ఉంటున్నాము. షారోను పేరు నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నా పేరు ఎందుకు విక్టర్ జోసెఫ్ అని పెట్టినారబ్బా వీళ్ళు, నాలో విక్టోరియస్ లైఫ్ లేదు, జోసెఫ్ లైఫ్ లేదు, ఎందుకు పెట్టారబ్బా అని చెప్పేసి. నా బర్త్డే రోజు నాకు బర్త్డే వచ్చిందంటే నేను ఎవరికి చెప్పను, సైలెంట్గా ఉంటాను. కానీ వాళ్ళే కనుక్కొని చెప్పింది, ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ రోజంతా నాకు ఆలోచనే, నేను ఎందుకు పుట్టానబ్బా, నేను అసలు ఎవరికి ఉపయోగకరంగా ఉన్నాను, నేను ఏం పని ఏం చేయలేదు అనేసి నాలో నేనే మదన పడుతుంటున్నాను. తర్వాత నాకు కొన్ని రోజులైన తర్వాత అప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను నా మహిమ నిమిత్తము నిన్ను సృష్టించాను, కాబట్టి దేవుని మహిమను మనము ఇతరులకు ప్రచురం చేయవలసిన వారంగా ఉంది. ఇక్కడ చూడండి 7వ వచనం చదవనమ్మా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించి నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. డాక్టర్లు కాదు, తల్లి కాదు ఇక్కడ పుట్టించింది, మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు, పరలోకపు దేవుడు, పరలోకపు తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పుట్టించినవాడు, కలుగజేసిన వాడిగా ఉంటున్నాడు, పుట్టించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయన కొరకు మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాము. కాబట్టి మనము ఈ లోకయాత్రలో చిన్నతనం నుంచి మనకు అనేక పరిస్థితులు వస్తాయి. పెద్దగా కొద్ది బాలుడు,
తర్వాత యవ్వన దశలోనికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి, శోధనలు వస్తాయి, అట్రాక్షన్స్ వస్తాయి. వీటన్నిటిలో ఎవరి కొరకు నిలబడాలి? అమ్మ షారోన్, ఎవరి కొరకు నిలబడాలి నువ్వు? తల్లి కోసమా? ఫ్రెండ్స్ కోసమా? దేవుని కొరకు నీవు నిలబడవలసిన వారు, దేవుని కొరకు. చూడండి సామెతలు, మరి లేట్గా స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి లేట్గానే మనము ముగించుకుందాము. ఏమి జోసఫ్? వాళ్ళు వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం, ఏం పర్వాలేదు. సామెతలు 30వ అధ్యాయము 30వ వచనం చదవమ్మా. షారోన్ చదవమ్మా. సామెతలు 30వ అధ్యాయము 30వ వచనము. A lion which is strongest among beasts and turneth not away forever. తెలుగులో చదవండమ్మా. టీవీతో నడిచినవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. టీవీతో నడుచున్నవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. సింహము మరి ఏ విధంగా ఉంటుందమ్మా? అది నడుస్తూ ఉంటే ఏనుగును చూసి వెనకెళ్ళిపోతుందా? లేకపోతే క్యామెల్ని చూసి ఎత్తుకుంటుంది. క్యామెల్, జిరాఫ్ ఇవన్నీ చాలా హైట్ ఉంటుంది, వాటిని చూసి వెనకెళ్ళిపోతుందా? పోదు. ఎవనికి భయపడి వెనుకకు తిరుగని సింహము. మన దేవుని పేరు ఏంటంటే యూదా గోత్రపు సింహము. మరి ఆయన పిల్లలముగా మనం ఎవరమి? సింహపు పిల్లలము మనము. మరి సింహపు పిల్లలుగా మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం? పరిస్థితి దినాల్లో భయపడేటువంటి స్థితిలో ఉంటున్నాము మనము. ఎవరికి భయం వస్తుంది? ఆదాముకు భయం వచ్చింది. ఎప్పుడు? అవిధేయత చూపించినప్పుడు భయం వచ్చింది. ఆ అవిధేయతను మనం పడినప్పుడు, దేవుని యొక్క అవిధేయత, దేవుని దృష్టికి అవిధేయతలుగా ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది? భయము కలుగుతుంది. ఆ భయముతోనే చనిపోయేటోళ్ళు ఉన్నారు. కరోనా సమయంలో కొంతమంది బాగుపడి భయపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా నాకు చిన్న అనుభవం చెప్తానండి. నాకెప్పుడు భయమే. భయం పుట్టిన తర్వాత నేను పుట్టినానని అనిపిస్తుంది. భయం భయం భయం. ఈ భయముతో నేను కొన్ని సంవత్సరాలు నేను సాహసం చేస్తూ వచ్చాను. అంటే ఇప్పుడు భయం లేదని కాదు, అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను పోషించబడుతూ, నెమ్మదిపరచబడుతూ, ఆదరించబడుతూ, ధైర్యపరచబడుతూ, నాకు ఏమైనా పర్వాలేదు ప్రభువా నీవు ఉన్నావు. పాపము ఒప్పుకున్నప్పుడు మనలో ధైర్యము పుట్టించబడుతుంది. ధైర్యం మనం కలిగి ఉంటాం. మనం అందరం కూడా బలహీనమే. ఈ లోకంలో ప్రతి ఒక్కరం కూడా బలహీనమే. ఆయా సమస్యలతో, ఆయా మరి పరిస్థితులు గుండా వెళ్తున్న వాళ్ళే. అయితే దావీదు ఏం చేశాడంటే తన భయాన్ని పోగొట్టుకోవడానికి వేరే రాజు దగ్గరికి పోలేదు. తనకు కూడా భయం వచ్చింది దావీదుకు. దావీదు ఎవరు? యుద్ధశూరుడు. ఆయన సింహాన్ని చీల్చివేశాడు, అడవిలో ఎలుగుబంటిని చీల్చివేశాడు, గొల్యాతును చంపాడు. మరి ఎంత ధైర్యం ఉండాలి ఆయనకు? అడవిలో మరి సింహాన్ని ఎదురుపడి ఉండాలంటే ఎంత బలం ఉండాలి. ముందు ఆయన మనోధైర్యం ఉండాలి. ఒక మరి జంతువు వస్తుందంటే, చిన్న జంతువు వస్తుంటే మనం భయపడిపోతాం. కానీ అటువంటి దావీదు భయం వచ్చినప్పుడు అని చెప్పేసి ఇట్లా లెక్క చేయలే. ఆయన ఎంతో దీనుడుగా చేయబడుతూ, నాకంటే గొప్ప రాజాతి రాజు ఉన్నాడు, ఆయన దగ్గర నా పాపమును ఒప్పుకుంటే నాలో ఉండే భయం పోతుందని చెప్పేసి ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రస్తుత దినాలలో మనము దేనికి ఎవరికి భయపడి వెనుకకు తిరగని సింహం వలె మన పిల్లలు ఉండాలి. ఎందుకు భయము? మనం తప్పు చేస్తే భయపడాలి,
యవన జీవితంలో యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూడాలి. మీరు దేవునికి లోబడి ఉండు, అప్పుడు అపవాది పారిపోతాడు. దేవునికి లోబడినప్పుడు సాతానుడు పారిపోయేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం దేవునికి లోబడినప్పుడు అపవాదిని ఎదిరించేటువంటి శక్తి మనకు వస్తుంది. దేవునికి మనం లోబడకుండా మనము అపవాదిని జయించలేము. ఎందుకంటే అపవాది నీకంటే శక్తిమంతుడు. అపవాది నువ్వు జయించాలంటే శక్తిమంతుడైనట్టు దేవుని దగ్గరికి రావాలి. ఆయనకు నువ్వు లోబడాలి. ఆయనకు నువ్వు లోబడినప్పుడు అపవాదిని ఆయన జయిస్తాడు, విజయము నీకు వస్తుంది. కాబట్టి మన యొక్క యవ్వన జీవితంలో, కుటుంబ జీవితంలో, చదువుకునేటువంటి జీవితంలో, విద్యాదశలో, ఉద్యోగం జీవితంలో దేవుడు మనకు బదులుగా ఆయన పోరాడాలి అంటే మనకు దేవునికి లోబడాలి. మనం ఏం చేస్తామంటే దేవునికి లోబడము. దేవునికి లోబడితే ఏం చేయాలి? మనము పాపాన్ని దూరం పెట్టాలి. కాబట్టి అమ్మో ఈ పాపం చాలా బాగుంది, ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది, నాకు దీన్ని వదిలిపెట్టాలని చెప్పేసి మనము దేవునికి లోబడకుండా మనము ఈ పాపంలోనే, బలహీనతలోనే మనము కొనసాగేటోళ్ళుగా ఉంటున్నారు. అందుకే వారి జీవితంలో భయము. ఆ భయముతోనే వాళ్ళు ఆశీర్వదించబడిన లేని వారిగా ఉంటున్నారు. వాళ్ళు ఉన్నతమైనటువంటి జీవితాన్ని కోల్పోయే వారిగా ఉంటున్నారు. యేసేపు యొక్క జీవితంలో తాను ఒక సమస్య వచ్చింది, ఆయనకు అన్నదమ్ముల నుంచి సమస్య వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ పోతిఫర్ ఇంటికి వచ్చాడు. అక్కడ పని చేస్తున్నాడు, నమ్మకంగా పని చేస్తున్నాడు. కానీ అక్కడ పరిస్థితి తారుమారైపోయింది. అక్కడ ఒక శోధన వచ్చింది. వెంటనే ఆయన ఏం చేశాడు? ఎవనికి భయపడి వెనుకకు తిరగని సింహం వలె, నో, నేను ఈ పని చెయ్యను, యెహోవా దృష్టికి నేను ఇటువంటి గొప్ప పాపమును చేసి పాపమును కట్టుకుందునా అని అంటాడు. యెహోవా దృష్టికి నేను ఇటువంటి గొప్ప పాపం చేసి ఆ పాపం నేను ఎందుకు కట్టుకోవాలి అని చెప్పేసి దేవునికి భయపడేటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. అక్కడ ఆయన ఏం చెప్పాడు? ధైర్యంగా నో అని చెప్తూ వచ్చాడు. తన జీవితంలో మరి ఎంతో గొప్ప సమస్య, అక్కడ ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా, లేకపోతే జైలు వేస్తారు. ఎంతో కఠినమైనటువంటి పరిస్థితి. ఒకవేళ పాపం చేస్తే ఆయన అక్కడ ఉండొచ్చు, అక్కడ ఎప్పుడు ఆయన ఉండిపోవచ్చు. కానీ ఎప్పుడైతే అక్కడ పాపములకు నో అని ధైర్యంగా, ఎవనికి భయపడి వెనుకకు తిరగని సింహం వల్ల ఎప్పుడైతే చెబుతూ వచ్చాడో వెంటనే ఆయనకు ఏమొచ్చింది? కిరీటం వచ్చిందా? జైలు వచ్చేసింది. ఆ జైల్లో నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేశానికే అధిపతి అయిపోయిన వాడు ఉంటున్నాడు. ఒకవేళ ఆ చిన్న మరి పరిస్థితిలో ఆ యొక్క శోధనకు గురైపోయి ఉంటే అక్కడే ఉండిపోయేవాడు, అక్కడి నుంచి ఇంకా కిందికి వెళ్ళిపోయేవాడు. అలాగే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా దేవుని కొరకు వాళ్ళు విగ్రహాలకు అర్పించినటువంటివి ఆహార పదార్థాలు తినకుండా దేవుని కొరకు సామాన్యమైనటువంటి ఆహార పదార్థాలు తింటూ వాళ్ళు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ వచ్చారు. ఆ విగ్రహానికి వారు నమస్కరించలేదు. వాళ్ళు దేవుని ఎడల, మేము రాజా, నీవు మమ్మలను అగ్నిగుండంలో పడదోసినా సరే, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రము ఆ విగ్రహానికి మేము నమస్కరించము అని ధైర్యముగా వెనుకకు తిరగని సింహం వలె గొప్ప వాకుతో మరి వాయిస్తో చెప్తూ వచ్చారు వాళ్ళు. మనం చెప్పగలుగుతామా? పర్లేదండి, ఇది ఒక్కసారి కదా అని చెప్పేసి మనము మన యొక్క స్వంత నిర్ణయాలు తీసుకునేటోళ్ళుగా ఉంటున్నాము. మరి ఆ విధంగా బైబిల్ గ్రంథములో ఎంతోమంది వారి వారి జీవితంలో ఎవనికి భయపడి వెనుకకు తిరగని సింహం వలె వాళ్ళ జీవితంలో నిర్ణయాలు తీసుకొని గొప్ప వ్యక్తులుగా చేయబడుతూ వచ్చారు. మరి మోషే పుట్టినప్పుడంట, ఇప్పుడు షారోన్ కూడా పుట్టింది కదా, ఈరోజు పుట్టింది. మరి ఆ మోషే పుట్టినప్పుడంట విశ్వాసముతో కూడినటువంటి
విధానంలో ఆయన పెరుగుతూ వచ్చాడు. విశ్వాసమును బట్టి ఆయన కాపాడబడుతూ వచ్చాడంట. మరి మన జీవితంలో కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారముగా ఉండాలి. దేవుడు నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు. దేవుడు నిన్ను ఎంతగానో కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు. నిన్ను పోషిస్తూ ఉంటున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. దేవునికి నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు దీవించబోతుంటున్నాడు. మరి యేసు ప్రభువు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఏ విధంగా ఆయన పెరుగుతూ వచ్చాడమ్మా చెప్తారు ఏమన్నా? మనుషుల దయందును దేవుని మనుషుల దయందును దేవుని దయందును. మరి యేసు ప్రభువే మనుషుల దయ, దేవుని దయ, జ్ఞానమందును వయస్సునందును ఆయన పెరుగుతూ వచ్చాడంట. మరి మనం పిల్లల్ని మనము ఏ విధంగా పెంచుతున్నాం? జ్ఞానములో, వయస్సునందును, దేవుని దయ, మనుషుల దయ. మనం ఏమనుకుంటామంటే మందిరానికి పోతే చాలు, దేవునికి భయపడితే చాలు అని అనుకుంటుంటాం. మనుషులకు కూడా మనము గౌరవం ఇవ్వాలి, మనుషులను కూడా మనము ఘనపరచాలి, మనుషులకు కూడా లోబడాలి. కనపడేటువంటి మనుషులకి నువ్వు లోబడిపోతే ఆ కనిపించేటువంటి దేవునికి మరి ఏం లోబడతాం? మనం కనిపించు టీచర్లు అంటే మనం భయపడుతుంటాం, కానీ కనపడేటువంటి పెద్దలకు మనము లోబడేటువంటి వారంగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. ఒక చోట ఒక దైవ సేవకుని యొక్క కుమారుడు అంతకంటే కొంచెం పెద్దగా ఉంటాడు, అంతే. ఆ పాప ఉంది కదా గాబ్రియల్ కంటే కొంచెం పెద్దగా ఉంటాడు. మందిరంలో ఆడుకుంటుంటే ఏదో చిన్న పొరపాటు చేశాడు. అక్కడ ఉండే సంఘ పెద్ద అరిచాడు. అరిచేసరికి పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చి డాడీ పలానా అంకులు నన్ను అరుస్తున్నాడు, ఇట్లా కొట్టినాడు, ఎట్లా అంటే అప్పుడు ఆ యొక్క తండ్రి ఏమంటాడండి? ఎవరు చెప్పింది, ఎవరు నిన్ను అందింది అని అనలే. నాయనా అంకులు నీ మేలు కొరికే చెప్పినాడు నాయనా, పో ఆడుకోపో అని చెప్పి. అప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడు ఏం చేశాడంటే బాధపడుతూ తల్లి దగ్గరికి పోయినాడు. మళ్ళీ అక్కడేమన్నా కొంచెం నాకు నెమ్మది దొరుకుతుందేమో అనేసి, మమ్మీ ఇట్లా పలానా అంకుల్ నన్ను ఇట్లా అరిచాడంటే, నాయనా నీ మేలు కొరికి చెప్పాడని చెప్పేసి ఆ తల్లి కూడా సమాధానించి పంపించిందంట. అదే కొంతమంది వ్యక్తులైతే ఏమి నువ్వు చర్చికి వస్తే రా, ఏం లేదు మా పిల్లల్ని నువ్వు అంటావా నువ్వు అని చెప్పేసి ఇష్టాలు మాట. కానీ అక్కడ దైవదాసులు వాళ్ళు ఆ యొక్క పిల్లవాడిని ఎంతో భయభక్తులతో పెంచుతూ వచ్చారు. ఇప్పుడు ఆ పిల్లవాడు మెడిసిన్లో డబుల్ పీజీ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటున్నాడు. ఎంతో నమ్మకంగా దేవునికి విధేయత కలిగినటువంటి పిల్లవాడుగా అంతగా దేవుడు దీవించబడుతూ వచ్చాడు. మనకు ఐజక్తో పాటే పెరిగినటువంటి పిల్లవాడు మన ఐజక్. 1 నెల తేడాతోనే ఆ పిల్లవాడు జన్మించాడు. 1 నెల తర్వాత ఫస్ట్ ఐజక్ పుట్టాడు, నెల తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి జన్మించాడు. మరి ఆ పిల్లవాడు ఉన్నతమైన స్థాయిలో దీవించబడుతూ వచ్చాడు. ఎప్పుడైతే మనము దేవునికి లోబడేటువంటి పిల్లలుగా, పెద్దలకు లోబడే పిల్లలుగా ఎప్పుడైతే మనం ఉంటామో, మన పిల్లలు పెంచబడతామో, దేవుని యొక్క అదృశ్య శక్తి వారి మీద ఉంటుంది, దేవుని యొక్క దీవెన ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది, దేవుని యొక్క సమస్తము కూడా ఆ పిల్లవాళ్ళకు దేవుడు అనుగ్రహించేవాడు, వాళ్ళ అక్కర్లు తీర్చేవాడిగా ఉంటున్నాడు. మరి దేవునికి మనం లోబడినప్పుడు అపవాదిని ఎదిరించేటువంటి శక్తి మన పిల్లలకు దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తర్వాత షారోన్ కొరకు మరి 2 నిమిషాలు ఒక్కొక్క నిమిషం ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన బ్రదర్ రాబిన్ జోసెఫ్ ప్రార్థన చేస్తారు ఇక్కడికి వచ్చి. అమ్మ చేయండి అమ్మ.
కష్టం చూసినావు రాకపోవడం సహాయం చేయండి. ఇలాంటి కుటుంబంలోనే చదివించుకుంటాను సహాయం చేయండి. అవన్నీ మాటలు విడిచిపెట్టి మళ్ళీ మాటలు అది వేడుకొని ప్రార్థించుకుంటున్నాను. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి గొప్ప దేవాలయ మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మరి నాయన మరి కూడుకున్నాము కొట్టున్నదిగా మధ్యలో ఉన్నారు ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టినారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ముఖ్యంగా ప్రభా మరి స్టారాలు కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. తన బిడ్డ జీవితంలో నాయన మరి మీరు ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నావు. మీకు వందనాలు ప్రభా. తల్లి గర్భంలో రూపింపబడకముందే మీరు ఎరిగిన దేవుడు అయ్యా. మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని మీ చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చండి. ఇంతవరకు మీరు కాచి కాపాడు విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి ప్రభా మరి కాపుదల భద్రత ఇచ్చినారు ప్రభా. తన మరి కోర్స్ చేయడానికి మీకు కృపణిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. దేవుని దయందును మనుషుల దయందును వయస్యందులో జ్ఞానమందును దేవా మరి వర్ధులటకు నాయన మీ కృపను దయచేయండి ప్రభా. అయ్యా ఈ యొక్క ఏమైనా పాల్పు శోధనలను తప్పించండి. యోసేపు వల్ల ప్రభా మరి జీవించడానికి మీ కృపను దయచేయండి నాయన. దేవా మరి యోసేపు అన్ని విషయాల్లో ప్రభా నమ్మకంగా ఉండే ప్రభా. ఆ విధంగా నమ్మకంగా మీ కొరకు జీవించినప్పుడు దేవా మీరు ఎంతగానో హెచ్చించే దేవుడుగా ఉంటున్నారు ప్రభా. మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఎవరికి ప్రభా మరి నాయన మరి తండ్రి ఎదురు తండ్రి ప్రభా భయపడక వెనుక తిరగని సింహం వలె ప్రభా ఉండులాగున ప్రభా మీ కృపను దయచేయండి. మీరు మా తండ్రివి యూదా గోత్రపు సింహమైన దేవా. మేము మీ బిడ్డలం కనుక ఆ విధంగా మరి జీవించటకు మీ కృపను దయచేయండి. పాపంలో మళ్ళీ పారిపోవటకు యోసేపు వలె మీ కృపను తనకు శాలను మెండుగా దయచేయండి ప్రభా. తన భవిష్యత్తు అంతటిని మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాము. మంచి భవిష్యత్తుని ఇవ్వండి ప్రభా. ఉన్నతమైన స్థితిలో పెట్టండి ప్రభా. ఆయన మరి మీ బిడ్డలు మీ కొరకు మీరు సృష్టించినారు. మీ మహిమ కొరకు ప్రభా జీవించటకు మీ కృపను దయచేయమని అయ్యా మీకు వేసే ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించడానికి సమర్పించి దేవా బిడ్డ నుంచి ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి పొందనాలు ప్రభావ. ఆయన నీ మహిమ నిమిత్తమై మమ్మల్ని సృష్టించావు దేవా. నీవే మా దేవుడు, నేనే వాటి దేవులను, నేను తప్ప ఏ దేవుడు లేనని నాయన వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది తండ్రి. దేవా నాయన మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలన్నిటికీ స్తోత్రం ప్రభావ. దేవా మరి శారీరక జీవితంలో నాయన మరి ఎన్నో అపాయాలు, కీడులు, అనారోగ్య పరిస్థితులు నాయన మరి ప్రతి విధమైన శోధన నుంచి నాయన మరి తప్పిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ సంరక్షిస్తూ దేవా అన్ని పరిస్థితుల్లో చాలా దేవుడుగా ఉండి దేవా మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మీరు పైకి లేవనెత్తి ఎంతగానో తనను ప్రేమించి తల్లిగా ఉండి తండ్రిగా ఉండి దేవా మరి ఎంతగానో ఆదరిస్తూ పోషిస్తూ ధైర్యపరుస్తూ వస్తున్నారు ప్రభా. తనకిచ్చిన వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి తన జీవితంలో అద్భుతములు చేయండి తండ్రి. దేవాది దేవుడే మరి మనుషుల దయందున దేవుల దయందున జ్ఞాన పొందిన ఆయన మరి తండ్రి వర్ధిల్లుచూ వచ్చినట్టు ప్రభావ వాటి వారి ప్రభావ మాకు కూడా ఆయన బిడ్డ కూడా మనుషుల దయ దేవుని దయ రెండు ఉండాలి ప్రభావ. సహాయం దుష్టి నుంచి కాపాడు ప్రభావ. ఈ నేత్రము బిడ్డపైన ఉంచండి నాయన. మరి చిన్న మంచి చదువు మంచి భవిష్యత్తునే నేను స్థుతిస్తున్నాను తండ్రి. ఆయన ఎంతో సహాయం చేసి ఈ విషయంలో కూడా అద్భుతం చేశారు నాయన. రానున్న దినాల్లో యేసేపు ఏ విధంగా జీవించాడో పాపం అంటే ఇశ్రాయేల్లో నాయన మరి దేవునికి ఇంటి దుష్కార్యం నేను ఎలా చేయనని ఆ పాపానికి మరి ఎన్నుగా ఉండి కూడా పాపం చేయకుండా తను ఎంతో కాపాడుకున్నాడు. ఆ విధంగా నాయన యవనస్తులు నాయన తండ్రి ప్రతి బిడ్డను కాపాడు భద్రపరచండి నాయన. సింహం ఏ విధంగా ఎవరికి భయపడకుండా నాయన వెనక తిరగకుండా
నీవిగా నడుస్తుంది. ఆ విధంగా తన జీవితం ఉండాలి ప్రభువా. తన పేరు తగ్గట్టునైనా నీకు మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఆయన మరి మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వించండి ప్రభువా. తనకి ఎంతో ప్రేమ గల హృదయం ఇచ్చినందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభువా. దేవా, అందరి పట్ల వారి అక్కల పట్ల అందరి పట్ల ఎంతో ప్రేమ ఎంతో నాయన మరి చూపిస్తుంది తండ్రి. మీకు దినాలు ప్రభువా. తను దీవించండి, ఆశీర్వించండి. తన భవిష్యత్తు నాయన షారోను పొలంలో పోయి పుష్పం వంటి దాన్ని అన్నారు ప్రభువా. అందరికీ సువాసనిచ్చేదిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవాన్ని మహిమకరంగా ఉన్నట్టు తన ద్వారా నీ మహిమ తెచ్చుకొని తన స్నేహితులకు మరి సువార్త చెప్పే విధంగా ఉంచండి. మరి నాయన మన స్పిరిచువల్గా తన ఆత్మీయంగా మీరు నడిపించుకొని ఇచ్చిన ఈ దినానికి నేను స్తుతిస్తూ తన జాడల సారం మీద చల్లినట్లు తన ఆశీర్వదించుకొని నాయన వీళ్ళు దీవించి మరి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తున్నాము నా స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా శివ ప్రేర్ చేయమ్మా. మీరు మంచి గైడెన్స్ ఉండాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అతను చేసే ప్రతి ఒక్క పనిలో మీ మంచి జ్ఞానము ఆలోచన మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందుకని మీకున్న మొదలు పెట్టేదేవా ప్రతి ఒక్క విషయంలో మీ చిత్త ప్రకారం చూపించే మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరం అంతా మీరు ఒకటే కాపాడుతూ వచ్చేదేవా ముందున్న సంవత్సరం కూడా మీరు అవకాశం కాపాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మనం దయచేసిన ఈ సమయాన్ని బట్టి ఎంతో మందిగా చదువుకుంటూ ఆమేన్. సామ్సన్ అన్న షార్ట్ ప్రేయర్ చేయండి. Gracious loving Heavenly Father, thank you and praise you this evening, Lord, for giving us, Lord, time to gather, and thank you, Lord, for your presence is there amidst us. I praise you and thank you and I pray especially for Sharon, Lord, your will is always the best. May your perfect will be done in our life. In the name of Jesus, I ask you, Lord, and also give her your grace and your strength and endurance, Lord, whatever she is doing, and good health, and Lord, wisdom and intelligence. Lord, with you, everything is possible, Lord. Grant her your Holy Spirit, so that, Lord, she is able to be gentle, kind like Jesus Christ, and patient and endure, and also have the wisdom and intelligence, whatever she studied. Lord, may your Lord perfect will be done in her life. May your Lord ability be in her to excel in whatever she does, day by day, and all in all humbleness and with thanksgiving to you. Help her to Lord be a child who, Lord, shows forth your light by her life. I thank you and praise you, Lord. May your perfect will be done in her life. Give her the strength, and Lord, thank you for protecting her all through these years. And Lord, may your presence be there with her always. And may your precious holy blood, Lord Jesus, cover her. And Lord, protect her wherever she goes. And may she find favor with all her Lord students, teachers, staff, wherever she goes. May her find favor, Lord. May you be with her always, Lord. And Lord, may this child, Lord, be a testimony and an excellent, Lord. Help her to do excellent in all things, Lord. Day by day, step by step. Lord, thank you, Lord. In all these things I ask in the name of Jesus Christ, our Lord and Savior. Amen. Before you closing, I will sing a song, small chorus. There shall be shorts.
ఓన్లీ 2 స్టాంజెస్ పాడదామండి, ఫస్ట్ అండ్ లాస్ట్. సామ్ నంబర్ 41 ఇంగ్లీష్. Be showers of blessing. This is the promise of God. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, precious reviving again. Over the hills and the valley, sound of abundance of rain. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing. Oh, that today they might fall. Now as to God will confessing. Now as on Jesus we call. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. చివరి ప్రార్థన చేసుకుందాము, తలలు వంచండి. సో బిఫోర్ గోయింగ్ టు లాస్ట్ ఒక మాట చూసుకున్నాం బైబిల్ నుంచి. దిస్ ఫర్ షారన్. Psalm 65 verse 1. Just a small word from Bible. So let us all turn our Bibles to Psalm 65 words 11. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసినావు. చాలు. Sharon, read in English. You crown the read Sharon. Thou crownest the year with thy goodness, and thy paths draw fatness. రైట్. పాత్స్ అంటే ఏంటివి? పాత్స్ Right. జాడలు, పాత్స్. సో పాత్స్ అంటే మన పెద్దవాళ్ళు మన కొరకు ఏం వేశారో దేవుని దగ్గర మనం చేయడానికి వాళ్ళు వేసిన మార్గం అన్నమాట. సో వీ హ్యావ్ టు బీ ఇన్ అవర్ పాత్స్. సో దేవుడు ప్రతి సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నాడు అంటే ఆ మార్గాలు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి, ఆ మార్గాల్లో మనం నడుస్తాం కాబట్టి, ఆ మార్గాల్లో నడిచేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఇప్పుడు ఈ జస్ట్ ఒక్క నిమిషం అండి, ఇక్కడ మందిరంలో నేను నిలబడి ఒక మాట చెప్తున్నానంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళు ఏ విధంగా జీవిస్తూ వచ్చినారో దాన్ని బట్టి ఈ యొక్క మార్గం అనే దాంట్లో నేను ట్రావెల్ చేస్తాను. సో మనం కూడా ఎలా ఉండాలంటే, సో దిస్ ఈజ్ ద వర్డ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ టుడే బికాస్ దిస్ ఈజ్ యువర్ డే. సో సంవత్సరములు నీకు దయాకిరీటంగా దేవుడిస్తా ఉన్నాడు. సో కాబట్టి ఈ వాక్యం బేస్ చేసుకొని యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ పాత్స్. ఓకే, నువ్వు ఎక్కడున్నప్పటికీ
if you are in college, if you are in church, if you are with friends, if you are among your family or somebody outside, we don't know who they are, heathen people we call. సో వీళ్ళందరి మధ్యలో ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ వేస్, ద వేస్ దట్ ఆర్ పితరులు, యాన్సిస్టర్స్, వాట్ దే హ్యావ్ గివెన్ టు అస్. సో వీ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్ అండ్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సో దేవుని మనం ముందర పెట్టుకొని ఆ మార్గంలో మనం నడవాలన్నమాట. సో దేవుడు నీకు సంవత్సరం దయాకిరీటంగా ఇస్తాను. ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడు అయిన తండ్రి, గొప్ప తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నడిపిస్తూ వచ్చినారు. అందుని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. చిన్న సంఘంగా మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. మరి నీ యొక్క మాటలు షారోన్ బర్త్డే సందర్భంగా కొద్ది మాటలు అన్న ద్వారా వింటూ వచ్చినాం తండ్రి. ఆ మాటలు మాకు పని చేయగలటూ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తనకు సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇస్తా వచ్చిన తన అందును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి తన విషయంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేళ్ళను బట్టి స్తుతిస్తున్నాం. పెదనాన్న ఎక్కడ వారమో తండ్రి, ఏ ప్రాంతం వారమో ఎక్కడ వారమో తెలియదు తండ్రి. ఇంత దూరం ఇక్కడికి వచ్చామంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ లార్డ్. మీరు లేకుండా మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు తండ్రి. ఆయన యొక్క పునాది మా అందరికీ ఒక ఆశ్రయంగా నిలబడతా వచ్చింది. అబ్రహాం పునాదుల పట్టణం కొరకు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా పెదనాన్న వేసిన పునాదుల్లో మేము కూడా అందరము ఈ యొక్క మార్గంలో నడుస్తూ రాగలట సహాయం చేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎటువంటి యోగ్యత లేదు, ఎటువంటి భాగ్యం లేదు. నన్ను ఇక్కడ నిలబెట్టి మీ కొరకు 2 మాటలు చెప్పి షారోన్ గురించి ప్రార్థన చేయగలటకు మీరు దయచేసి వచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఆ బిడ్డకు ఎటువంటి అవసరతలు ఉన్నా ఇంతవరకు తన అవసరతలన్నింటిలో మీరు తోడునేడుగొండి కాపాడినారు. తనకు ఒక మంచి కాలేజీలో సీటు కూడా దయచేస్తూ వచ్చినారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ప్రతి సంవత్సరం తనను నూతన బలముతో, నూతన శక్తితో, నూతన జ్ఞానంలో మీ యొక్క పరలోక బలాన్ని, జ్ఞానాన్ని తనకు దయచేసి నడిపిస్తురామని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఇంతవరకు తనకు తోడుగా ఉన్నారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. తనకు దయచేసిన కాలేజీని, సీట్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మరి మా మార్గాలు అయితే ఎటో వెళ్ళిపోయే వాళ్ళం తండ్రి. ఒక స్టాండర్డ్ లేని మార్గాలు తండ్రి, ఒక గురి లేని మార్గంలో ఉంటా ఉన్నాం తండ్రి. కానీ మా జీవితాల్లో మీ యొక్క ఆలోచనను, మీ యొక్క విజన్ను తీసుకొని మేము ముందుకు వెళ్ళగలట సహాయం తెచ్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మేము ఈరోజు ఏమై ఉన్నామో అది కేవలం మా తల్లిదండ్రుల ప్రార్థన, మీ యొక్క కృప తండ్రి. అది లేకపోతే మేము ఈరోజు ఈ పరిస్థితిలో లేము తండ్రి. కాబట్టి తనకు దయచేసిన ప్రతిదాన్ని బట్టి తను మిమ్మల్ని ప్రతి నిమిషం తన యొక్క జీవితంలో ప్రతి సమయం మీకు దయచేసి ఆ యొక్క సమయాల్లో మిమ్మల్ని స్తుతించగలిగట్టుకు తనకు మీ యొక్క అపారమైన కృపను, ప్రేమను తన పట్ల చూపిస్తురామని ప్రార్థిస్తున్నాం. తన యొక్క మార్గం అంతట్లో కూడా మీరే తన ముందు ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. తనకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మాతో ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి పెద్దమ్మ గురించి ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరి ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీని మీ యొక్క సన్నిధికి తీసుకొని వచ్చి పేరు పేరున దీవించమని ఆశీర్వదించండి. ముఖ్యంగా షారోని జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసమును మనకును సర్వలోకంలో చెందిన సకల భక్తులకు, దైవ సేవకులకు, ముఖ్యంగా అక్కడ చేరి వచ్చినట్టు ప్రతి బిడ్డకు మరి షారోన్కు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. కార్యమును నూతనపరచుము మాలో, నూతనపరచుము మాలో, పరిశుద్ధ దేవాని ప్రజలామయున్న మిలలో, ప్రజలామయున్న మిలలో. దయచేసి యేసుక్రీస్తు నామమున చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి మీకు వందనం తెలియజేస్తున్నాను. మరి మనందరి కొరకే భోజన సంవత్సరం ఉంది. మీరు ప్రేమించి, షారోన్ ప్రేమించి బర్త్డే కొరకు వచ్చినందుకై మరి మిమ్మల్ని ఎంతగానో మీకు ఎంతో వందనములు. దయచేసి ఈరోజు మరి ఈ మీ గుడికి అయిన తర్వాత మనం కిందికి వెళ్దాము. అక్కడ భోజన సంవత్సరము కలుగుతాం. అక్కడ మరి ప్రార్థన మరి అన్న జాన్ కృష్ణ బ్రదరు, సుధా సిస్టర్ విల్ ప్రే.
అందరూ